హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి మన చక్రి వాళ్ళ మేనేజర్ మనకి చక్రి వాళ్ళ కారు ఓనర్ అడుగుతారు, ఏంటి కొత్త పెళ్లి కొడుక, ఏంటి నేను చెప్పిన ఆయుధం పనికొచ్చిందా? ఓ మొగుడా, నీ సత్తా చాటి చూపించే. నీ వల్లే కాళీశ్వర్, నీ వల్లే నా భార్య చీత కొట్టింది. ఇంకొక ఐడియా ఇస్తానులేవయ్యా, నువ్వు ఐడియా ఇస్తే ఈసారి చీ కొట్టడం కాదు, చొప్పించి కొడుతుంది. ఇంట్లోంచి మహాలక్ష్మి వెళ్ళిపోయింది, అయినా సరే నీకేమీ అనిపించట్లేదు. ఇంకోటి ఏదైనా చెప్తానులేవయ్యా ఐడియా అని అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి కేశవాని ఎలాగైనా సరే లవ్లో దింపాలని చెప్పేసి, ముంగీసా ఏంటి పార్ట్నర్ ఇలా వచ్చావు నువ్వు? అది కాదు పార్ట్నర్, నాకు పెళ్లి చూపులు కదా, అందుకనే పెళ్ళి అయిపోతుంది కదా ఇవాళ, అందుకనే అన్నా బ్రో, చూసావా మా పార్ట్నర్కి పెళ్ళైపోతుందంట అని అనేసరికి, అయితే నాకేంట్రా, అది కాదు అన్నా బ్రో, నువ్వేమీ తిరిగి చూడట్లేదు, ఎదుగో వెళ్ళిపోయింది మా పార్ట్నర్ వెళ్ళిపోయింది. ముంగీసా నువ్వు అంతేనా, నాకేం చెప్పవా అని అంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి మనకు స్టైలిష్ శైలు వెళ్ళిపోతూ ఉంటుంది. తన వెనకాలే వెళ్ళి, ఏంటి ముంగీసా నా వెనకాల తిరుగుతున్నావు అని అంటే, అది అది నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పరా, నాది ప్రేమో కాదో నాకు తెలియదు, నువ్వు వెళ్తుంటే నీకు పెళ్ళవుతుంటే నాకు ఏదోలా ఉంది, దాన్ని లవ్వే అంటారు ముంగీసా, ఐ లవ్ యూ ముంగీసా అంటూ చాలా దగ్గరగా తీసుకుని హక్ చేసుకుంటుంది. ఇది లవ్ అనే విషయం అప్పుడు కేశవకి అర్థమవుతుంది. ఓ పక్క నుంచేమో మన మహాలక్ష్మి ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఒక లెటర్ ఇస్తాడు వాచ్మెన్. ఏంటంటే అందులో సారీ అని ఉంటుంది. ఎంత ఎంత బాగా క్యూట్గా చెప్పాడు, సారీ కదా మహా, చాలా క్యూట్గా చెప్పాడు. అయినా తను క్షమించే అంత తక్కువ పని చేయలేదు, చాలా నీచమైన పని చేస్తాడు అని అంటుంది. ఇంకా అందరూ కూడా కూర్చునేసరికి ఈ లోపల మన మహాలక్ష్మి రెడీ అవుతుంది. మన కన్నాకి బాగా ఫీవర్ ఎక్కువైపోతుంది. ఇంకా సరే కదా అని చెప్పేసి చక్రిని చూడమని చెప్పిన మన పెద్ది పని చూసుకుని ఇంటికి వచ్చేసరికి, ఎవరు ఇంట్లో లైట్లు లేవేంటి, కన్నా చూస్తేనేమో ఇలా పడుకున్నాడేంటి, అయ్యో జ్వరం ఎక్కువైపోతుందే కన్నాకి, కన్నా కన్నా ఎరా ఎవరు లేరేంట్రా, ఏమో అన్నయ్య నాకు తెలీదు, అదేంట్రా అంత జ్వరంగా ఉంది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా చక్రి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, కేశవాకి ఫోన్ చేస్తానుండ్రా, ఆటో తీసుకురమ్మని చెప్పేసి అనేసరికి, ఈ లోపల మన కేశవ చాలా ప్రేమలో మునిగిపోతారు. ముంగీసా అది కాదు ముంగీసా, నాకు జాతకం తెలుసు, మా నాన్నమ్మ చెప్పింది తెలుసా, ఈ 2 రేఖలు ఉంటే మన ఇద్దరి మధ్యన బాగా సఖ్యత ఉంటుందంట, మనం ఏమైనా విడిపోతామంటావా అని అంటూ ఉంటే, అదేం కాదులే ముంగీసా అని అంటూ, మర్చిపోయినా నీకు పెళ్లి చూపులు అన్నావు కదా, మరి వాళ్ళకి ఎలా చెప్తావు బుస్సు అని అంటే, నీకో నిజం చెప్పాలి ముంగీసా, ఇదంతా అబద్ధం, నాకేం పెళ్లి చూపులు లేదు, నీ ప్రేమని ఎలాగైనా సరే దక్కించుకోవాలని అలా చెప్పాను ముంగీసా అని అనేసరికి, ఈ లోపల మన దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకునేదాకా వస్తారు. ఈ లోపల కరెక్ట్గా పెద్ద ఫోన్ చేసి, అన్నయ్య ఒరే ఎక్కడున్నారా కేశవ, ఏమైంది అన్నయ్య, కన్నాకి బాగా ఫీవర్ ఎక్కువైపోయిందిరా, ఆటో తీసుకునిరా, అలాగే అన్నయ్య అని అనేసరికి, అది కాదు ముంగీసా కాసేపు ఉందా అంటే, లేదు నాకు పని ఉంది నేను వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి బుస్సు అని చెప్పేసి అంటే, ఇదేంట్రా నా వెనక తిరగకుండా అలా వెళ్ళిపోతావేంట్రా అని అనుకుంటూ మన ముంగీసా మన స్టైలిష్ శైలు అనుకుంటుంది, ఎలాగైనా సరే నా చిచ్చు తిప్పించుకోవాలని అనుకుంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి ఇచ్చి ఫోన్ చేసి ఈ లోపల వచ్చేస్తూ ఉంటాడు. ఈ లోపల మన చాలా కంగారు పడుతూ ఉంటారు. హాస్పిటల్ తీసుకెళ్తే 104 పైనే ఉంటుంది జ్వరం. ఇంకా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చేసిన తర్వాత, ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు, నీకు కన్నాను అప్పచెప్పాను కదా, అది కాదన్నయ్య చిన్న పని ఉంటే వెళ్ళాను. ఎందుకన్నయ్య, ఒరే నీలాంటోడికి అప్పచెప్పడం కరెక్టేనా, అసలు అయినా అన్నయ్య నాకెందుకు అప్పచెప్పావు అన్నయ్య, అసలు నాకు చక్రి అనే అంటే ఇష్టం లేదు, ఒరే నేనేం చేశాను రా, అవును నువ్వే చేసావు, వదిన వెళ్ళిపోవడానికి కారణం నువ్వే, అందరూ వెళ్ళిపోయినా వదిన నన్ను చాలా బాగా చూసేది, అది కాదురా నేను నువ్వు కావాలనే చేసావు అని అంటూ మన కన్నా కోపగించుకునేసరికి ఇంకేం చేయాలో తెలియక, అందరూ నన్నే అనండి, కారు లేదు, లైసెన్స్ లేదు, ఏమీ లేదు, ఇంక నన్నే అనండి అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఒరే కన్నా అలా కాదురా, అస్తమాను వాడిని అంటే వాడేం చేస్తాడురా, వాడిని ఏమనకండిరా, వదిలేండిరా, జరిగింది ఏదో జరిగిపోయింది అని అనుకుంటూ మన పెద్ద కన్నాకి చెప్తాడు. ఈ లోపల కన్నాకి ఐడియా వచ్చి మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. మహాలక్ష్మి ఫోన్ చేసి వెంటనే ఈసారి తనే అయితే మటుకు ఊరుకొని అనుకుంటుంది. ఇంతకీ చూస్తే మన కన్నా ఒరే ఎలా ఉన్నావురా, ఎలా ఉన్నావురా నువ్వు చెప్పవేంట్రా,
అది కాదు వదిన, నాకు ఫీవరు అని. అయ్యో ఫీవరా, నువ్వైతే నన్ను బాగా చూసుకునేదాన్ని వదిన. ఎవరి కాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు భోజనం చేస్తున్నారో కూడా తెలియట్లేదు వదిన, నువ్వు వచ్చే వదిన అని అంటూ చాలా బాధపడుతుంటాడు. కన్నా అది కాదు కన్నా అని అంటేసరికి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఎలాగైనా సరే కన్నాని చూడాలని చెప్పేసి ఫ్రూట్స్ పట్టుకొని వచ్చిన మన మహాలక్ష్మిని చూసిన నారాయణ 1, 2 అని గుజ్జీని తీస్తూ ఉంటుంది. పొరపాటు అయిపోయిందమ్మా, అనవసరంగా చక్రికి నేనే చెప్పాను అని అంటూ ఉంటాడు. ఇంకా ఇలాంటి ఐడియాలు కూడా మీరు ఇస్తారా అని అంటూ వెళ్ళిపోతూ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళడం అయితే వెళుతుందండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం మాట్లాడుతుంది, అసలు ఇక మన ఉండిపోతుందా పెద్ది వాళ్ళ ఇంట్లో, ఈ బృందావనంలో ఉండిపోతుందా, లేకపోతే వెళ్ళిపోతుందా, అసలు ఏం జరుగుతుంది, అసలు మన గాయత్రి వాళ్ళ అమ్మ మాట్లాడుతుందండి నెక్స్ట్ ఎపిసోడ్లో, అసలు ఏమంటుంది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. కానీ చక్రి మటుకి చాలా హానెస్ట్గా చెప్తున్నాడు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.